జిల్లాల్లో పర్యటించనున్నారు. సాగునీరు అందక ఎండిపోయిన పంటలు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు పరిశీలించి రైతులను పరామర్శిస్తారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తారు. తన పర్యటనలో భాగంగా సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాల్లో పలు మండలాల్లో పర్యటిస్తారు. కేసీఆర్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి వరంగల్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ తిరుపతి. సో కేసీఆర్ ఎన్ని గంటలకు అక్కడికి చేరుకోబోతున్నారు? ఏ ప్రాంతాల్లో పరిశీలిస్తారు? గుడ్ మార్నింగ్ సతీష్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటించబోతా ఉన్నారు. ఇవాళ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. మరి కాసేపట్లోనే జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరవత్ తండాకు చేరుకుంటారు. కొద్దిసేపటి క్రితమే సిద్దిపేట జిల్లాలో నుండి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్ బయలుదేరారు. అక్కడి నుంచి నేరుగా జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరవత్ తండాకు చేరుకున్న తర్వాత ధరవత్ తండాలో ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించి రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడతారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకోసం ఇటువంటి పరిస్థితులు తలెత్తాయి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు సాగునీరు అందించేటువంటి ప్రయత్నం చేస్తే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి కూడా రైతులకు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. రైతుల పరిస్థితి ఏ విధంగా కూడా రైతులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో వరి పంట పొలాలను పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడున్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడితే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కావచ్చు, రేవంత్ రెడ్డిపై ఎటువంటి ఆరోపణలు, విమర్శలు చేస్తారనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ నుంచి కూడా పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ జనంలోకి సీఎం కేసీఆర్ పర్యటించబోతున్నారు. జనంలోకి రావాలని డిసైడ్ అయ్యారు. మొన్న రీసెంట్గా నల్గొండలో సభ నిర్వహించారు, ఆ తర్వాత కరీంనగర్లో సభ నిర్వహించారు. ఆ రెండు సభల తర్వాత ఈరోజు మాత్రమే జనగామ జిల్లాలో కావచ్చు, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించబోతున్నారు. జిల్లాలో పర్యటనతో కూడా ఇక ముందు ప్రజాక్షేత్రంలో ఉండి క్షేత్రస్థాయిలో గత 3-4 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది, రైతులకు ఎటువంటి మోసం చేస్తుంది, ఎందుకు సాగునీరు అందించకపోవడం పట్ల ప్రభుత్వం కావచ్చు, నాయకులు, మంత్రులంతా విఫలమవుతున్నారు కూడా, ఇలాంటి అంశాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో మాట్లాడితేనే పూర్తి వివరాలు తెలుస్తాయనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ జిల్లాల బాట పట్టారు. మరి కాసేపట్లో అనే దేవరుప్పల మండలం దండాకు చేరుకున్న పరిస్థితి కాబట్టి ధరావత్ తండాకు సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకునే పరిస్థితి కనబడుతుంది. ఈ జనగామ టూర్కు సంబంధించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రెడ్డి దగ్గర నుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ నిన్ననే ధరావత్ తండ దగ్గర ఉన్నటువంటి సీఎం పరిశీలించినటువంటి పొలాలను పరిశీలించి ఏర్పాటు చేశారు. ఇటు సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లాకేమో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దగ్గర నుండి ఏర్పాటు చేసిన పరిస్థితి. 10:30 ధరావత్ తండాకు చేరుకుని అక్కడ ప్రజలతో ఆ ఎండిన పంట పొలాలంతా పరిశీలించి వారితో మాట్లాడి వివరాలు సేకరించి వారికి భరోసా కల్పించి తప్పకుండా మేము అండగా ఉంటాము, మేము కొట్లాడతాం, తప్పకుండా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కావచ్చు, ప్రభుత్వం నుంచి సహాయం అందే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందంటూ కూడా రైతులతో సీఎం కేసీఆర్ చెప్పబోతున్నారు. అక్కడ నుంచి నేరుగా 11:30కి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని అరవపల్లి గ్రామానికి వెళ్తారు. అరవపల్లి గ్రామంలో కూడా రైతులతో మాట్లాడి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు పంటలు ఎండిపోవడానికి కారణాలు ఉంటే వివరాలు సేకరించిన తర్వాత అరవపల్లి నుంచి నెక్స్ట్ నేరుగా సూర్యాపేట రూరల్ మండలంలోకి వెళ్ళి అక్కడ నుంచి రైతులతో మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు వెళ్తారు. అక్కడ భోజనం చేసిన తర్వాత 3 గంటలకు సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడబోతా ఉన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడి సీఎం కేసీఆర్ ఏం చెప్పబోతా ఉన్నారు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల విషయం కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు ఇతర పార్టీల జైన్ అవుతున్నటువంటి అంశాలు కావచ్చు, ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీపై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు కావచ్చు, బీఆర్ఎస్ నేతల తీరు ఏ విధంగా ఉంది, గత ప్రభుత్వం ఎట్లా వివరించింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల నుంచి ఎటువంటి వివరిస్తుంది, ఇవన్నీ కూడా సీఎం కేసీఆర్ సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జరిగేటువంటి మీడియా సమావేశంలో మాట్లాడతారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవాళ మాట్లాడేటువంటి సీఎం కేసీఆర్ ఎటువంటి ప్రసంగం ఉండబోతుంది, రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేస్తారు, రైతులతో ఆయన మాట్లాడిన తర్వాత రైతులు కేసీఆర్కి ఏం చెప్తారు, కేసీఆర్ రైతులకు ఎటువంటి భరోసా కల్పిస్తారు, ఇవన్నీ విషయాలు కూడా మీడియా సమావేశంలోనే సీఎం కేసీఆర్ చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. సీఎం వస్తున్న నేపథ్యంలో కూడా ప్రతిపక్ష నేత, గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం, మాజీ సీఎం కనుక పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నల్గొండ, జనగామ, సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత జోష్ కనబడుతుంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది, రైతులకు భరోసా కల్పించేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా రైతులకు సాగునీరు అందక భూగర్భ జలాలు ఎండిపోతున్నప్పటికీ కూడా కెనాలంతా క్లీన్
సాయం చేయకుండా రైతులకు అండగా నిలబడి ఆ కెనాల్ నుంచి వాటర్ అందించి సాగునీరు వాటర్ అందించి పంట పొలాలు పండించే విధంగా ఉండాలి. కానీ కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ ఆరోపణలు విమర్శలు రాజకీయాలు చేస్తూ ఇలా పబ్బం గడుపుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి ఆరోపణలు విమర్శించిన పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ 3 జిల్లాల్లో సీఎం కేసీఆర్ ఆ పర్యటన కొనసాగుతుంది. 3 జిల్లాల పర్యటనతో రైతులతో మాట్లాడిన తర్వాత నేరుగా మళ్ళీ రోడ్డు మార్గం ద్వారానే సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు చేరుకుంటారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. సాగునీరు అందక ఎండిపోయిన పంటలను, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు పరిశీలించి రైతులను పరామర్శిస్తారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పిస్తారు. తన పర్యటనలో భాగంగా సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాల్లో పలు మండలాల్లో పర్యటిస్తారు. ఇక నల్గొండ జిల్లా పర్యటనకు సంబంధించిన పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ శంకర్. సో ఎన్ని గంటలకి మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ చేరుకోబోతున్నారు? ఏ మండలాల్లో పంటలు పరిశీలిస్తారు? బీఆర్ఎస్ శ్రేణులు ఏం చెబుతున్నాయి? గుడ్ మార్నింగ్ సతీష్. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు జనగాం జిల్లాలో సీఎం కేసీఆర్ అయితే పర్యటించున్నారు. మరికొద్ది క్షణాలు అయితే 8 గంటలకే కేసీఆర్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుండి బయలుదేరాల్సి ఉండే. ఇప్పుడు 9:30 అయింది. ఇంకా ఒక 10-15 నిమిషాల్లో ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుండి బయలుదేరుతారైతే సమాచారం అందుతుంది. నేడు ఆ నల్గొండ, సూర్యాపేట జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటన ఏదైతే ఉందో ఆ పర్యటనకు ఇప్పటికే జిల్లా నేతల అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడుతున్నారు కేసీఆర్. 9:30 తను అక్కడ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుండి బయలుదేరి జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో అయితే తను పర్యటించనున్నారు. మధ్యాహ్నం సూర్యాపేట పట్టణ కేంద్రంలో ఉన్న పార్టీ కార్యాలయం ఏదైతుందో పార్టీ కార్యాలయంలో తను మీడియా సమావేశం ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడుతున్నారు సీఎం కేసీఆర్. ఎండిపోయిన పంట పొలాలని పరిశీలించి దానికి అది ఎంత మేరకు పంట నష్టం కలిగింది అని ఒక అంచనా అయితే వేయబోతున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి గుంతగండ్ల జగదీశ్వర్ రెడ్డి ఎవరైతున్నారు, గుంతగండ్ల జగదీశ్వర్ రెడ్డి తనతో పాటు స్థానిక మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక బీఆర్ఎస్ నేతలు అందరూ కలిసి ఇప్పటికే జిల్లాలో అన్ని ఏరియాలు తిరిగి ఒక పంట నష్టం ఎంత జరిగిందని చెప్పేసి కేసీఆర్ కి అయితే ఒక నివేదిక అందించారు. దాంతో కేసీఆర్ చెల్లించి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు జనగాం జిల్లాలో కూడా ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తాను, తనే స్వయంగా రైతులతో మాట్లాడి రైతుల కష్టాలు ఏంటో నేనే తెలుసుకుంటా అని చెప్పేసి తను జగదీశ్వర్ రెడ్డితో చెప్పడం, జిల్లాలో ఈ టూర్ ప్లాన్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ పార్లమెంటు స్థానాలకు కూడా తిరిగి అలాగే ఎన్నికల ప్రచారానికి ఇక్కడి నుండే శంకారావం పూరిస్తున్నారు కేసీఆర్ చెప్పుకోవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి, అలాగే నల్గొండ పార్లమెంట్ ఈ పార్లమెంట్ స్థానాల్లో కూడా షెడ్యూల్లో ప్రకారం ఈ ఏరియాలో తిరిగే అవకాశం ఉంది. ఈ ఏరియాలో తిరిగి దాని గురించి కూడా తను ప్రస్తావించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి ఎండిపోయిన పంట పొలాలు ఎంత మేర నష్టం కలిగాయి ఏంటి అని డైరెక్ట్ రైతులతోటి మాట్లాడి సీఎం కేసీఆర్ తెలుసుకోబోతున్నారని చెప్పి తెలుసుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ శంకర్.